ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్లో భారీ వానలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గుజరాత్, ఒడిశాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో ఎడతెరిపి లేని వానలకు డియో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దక్షిణ ఢిల్లీలో ఈదురుగాలతో కూడిన వర్షానికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలోని హిమాలయ రాష్ట్రాల్లో జోరు వానలతో జనజీవనం స్తంభించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కులులో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అలాగే ఆకస్మిక వరదలతో గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వరదలకు అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బద్రీనాథ్ నేషనల్ హైవే సహా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వీలైనంత వరకు ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. రోడ్డు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. గుజరాత్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాల్లో కుండపోతుగా వానలు పడుతున్నాయి. త్రిశూర్ జిల్లాలోని కొడకరాల్లో బిల్డింగ్ కూలడంతో 5 వలస కూలీలు మరణించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో కుండపోత వానలకు డియో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉడాల, బాలాసోర్ రహదారిపై ఉన్న జమూవాఘాట్ వంతెన కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చిత్రకూట్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. बाढ़ हम लोगों को यहाँ पहाड़ी क्षेत्र है और वही अभी बाढ़ की स्थिति अभी चल रही है। अब देखो बारिश के ऊपर अगर बारिश अधिक होती है तो बाढ़ और ज़्यादा आ जाएगी। ये अपने अपने ऊंचे स्थानों में लेके अपने जिनके ऊंचे मकान हैं वहाँ जा रहे हैं, जिनको जहाँ स्थान मिला ऊंचे स्थानों में रख रहे हैं। पर अभी जो इस बार बाढ़ आ रही है और बाढ़ की जो एक प्रक्रिया हम लोग जो देखते हैं, पानी की जो प्रक्रिया बढ़ने की प्रक्रिया जो हम देख रहे हैं वो लगातार बढ़ती चली जा रही है। और घाट का जो स्थल है मंदाकिनी स्थल, जिस पर राम घाट पे माता मंदाकिनी की आरती होती है, वो स्थल डूब चुका है। और काफ़ी सारी दुकानों में यूपी में और एमपी में काफ़ी सारी दुकानों पर पानी भी पहुंच चुका है, जिसकी वजह से लोग बहुत परेशान हो रहे हैं। దేశ రాజధానిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దక్షిణ ఢిల్లీలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. షేక్ సరాయ ప్రాంతంలో రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కర్ణాటక, మహారాష్ట్రలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో వారం రోజుల్లో దక్షిణ భారతం అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయంది ఐఎండీ.